నమస్తే అమ్మా. నమస్తే. సో గత 5-6 రోజుల నుంచి కూడా బండి సంజయ్ గారి కొడుకు మీద ఒక కేసు నమోదైంది పోక్సో యాక్ట్ కింద. సో మరి ఈ కేసులో నిజంగా ఆయన తప్పు ఉంది అనుకుంటున్నారా, బాలిక తప్పు ఉంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? మా ఓపెనింగ్ ఏంటంటే చెప్పనా, తప్పు వారం రోజుల బట్టి ఇదే టాపిక్ ఇవాళ కొత్త కాదు. వారం రోజుల బట్టి ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటంటే నిజాలు బయటకు వచ్చినాక ఈ బయటకు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడితే బాగుండేదే. అది నిజాలు ఇప్పుడు వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు మాట్లాడండి, ఏది మాట్లాడినా. ఇంకా నెక్స్ట్ రేపు కూడా ఉంది, ఎల్లుండి కూడా ఉంది. అన్నీ బయటపడ్డాక మాట్లాడు. బండి సంజయ్ కొడుకు అయితే నా గురువా దేవుడా? బండి సంజయ్ కొడుకైనా మనం శిక్షిస్తారా? నువ్వు ఆడపిల్లవు కదా, ఆడపిల్లలకే అన్యాయం జరగొద్దు, మగవాళ్ళకి జరగవచ్చులే కానీ ఆడపిల్లగాళ్ళకి అన్యాయం జరగొద్దనే కదా వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నినాదాలు ఏదేదో చేస్తున్నారు కదా. ఇవాళ ఎంపీ గారు మా సీతక్క కూడా బాగా చేస్తుంది బండి సంజయ్ కొడుకు కోసం. మా సీతక్కకు కోటి దండాలు పెడుతున్నా నిన్న నుంచి. అక్క ఏంటంటే ఉన్నోళ్ళకి ఎందుకు అక్క? బండి సంజయ్ కొడుకు ఉన్నోడు జైలుకు పోతాడు, వస్తాడు, కోర్టులు నడిపించుకుంటారు అక్క. మరి మన వైష్ణవి అమ్మాయి అతి ఘోరంగా భర్త ఒక 4 నెలల గర్భిణీ స్త్రీని అతి ఘోరంగా కత్తులతో చంపినప్పుడు అక్క నువ్వు ఎక్కడికి పోయినావు అక్క? నిన్ను కావాలని తెలంగాణ బిడ్డవని నిన్ను ఓట్లే తెచ్చుకున్నారు అక్క. ఎందుకంటే ఇవాళ అమ్మాయి గురించి కూడా నువ్వు ఒక్క నిమిషం మాట్లాడితే అక్క, ఇవాళ నిన్ను నెత్తిన కాదు మేము భుజంపై ఎక్కించుకొని తిరిగేటోళ్ళు ప్రతి ఆడామ. ఎందుకంటే నువ్వు కూడా ఒక ఆడబిడ్డవు కదక్క, తెలంగాణ ఆడబిడ్డవు కదక్క. అందు గురించే ఆ అమ్మాయి గురించి మాట్లాడలేదు. ఎంతమంది అమ్మాయిలు చచ్చిపోలే, చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళందరి గురించి మాట్లాడింది ఇవాళ సీతక్క బయటకు వచ్చి బండి సంజయ్ కొడుకు కోసమే మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవాళ అమ్మాయి చిన్నపిల్ల అంట, 11 సంవత్సరాలు అంట అమ్మాయిది. 11 సంవత్సరాలు అంటున్నారు. సరే 17, 11 బుడ్డపిల్ల. సరే బుడ్డపిల్లనే, మరి బుడ్డపిల్లని ఈ పిల్లగాడు బయటికి పోయేటప్పుడు తల్లి ఏం చెప్పాలి? అమ్మ నువ్వు చిన్నపిల్లవు, గా పార్కులు ఎమ్మడ గాడికి ఎందుకని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయినా ఆడామని మేము పగతోటి అంటలేదు. అమ్మ మేడం గారు 7:30 కానీ మీరు హోటల్లో కూడా నువ్వు అన్నం తినిపిస్తుంది మరి మీ అమ్మాయి ఆ అబ్బాయికి. ఇప్పుడు బలవంతంగా కాదు కదా, బలవంతంగా తినిపించారు కదా. ఇప్పుడు మీ అమ్మాయి కంపౌండ్లో కళ్ళు కూడా తాగుతుంది సిగరెట్ పట్టుకొని అక్క. అవి కూడా బయటపడ్డాయి అక్క. ఇంకా ఇట్లా పోతే చాలా బయటపడ్డాయి అక్క, చాలా బయటపడుతున్నాయి. ఆ పిల్లగాడు మరి మీరు శ్రీశైలం కూడా పోయినరు కదక్క, మరి తిరుపతి పోయారు, శ్రీశైలం పోయారు, మరి అయ్యన్నే విజయవాడ పోయినరు, అన్నిటికీ ట్రావెల్ చేసిండ్రు. మరి ఆ రోజు చిన్నపిల్ల కాదా? ఈ రోజు చిన్నపిల్ల. ప్రజలందరూ బండి సంజయ్ కొడుకు అనగానే కాదు, ఎవరు బిడ్డ అయినా పేద బిడ్డ అయినా బిడ్డే, ప్రాణమే. ఇవాళ ఆయన కొడుకు కోసం మీరు రోడ్లు ఎక్కేది ఎక్కడిది? ఇవాళ టీఆర్ఎస్ అమ్మలక్కలు అయితే రోడ్ల మీద ఎక్కిర్రు, అన్ని పానాలట కదా. ఏ బీద బిడ్డ ఎక్కడ చచ్చినా వాళ్ళ కోసం అంతా ఆడవాళ్ళు మాట్లాడచ్చుగా. ఇవాళ ఆడి కోసం ఎందుకు మాట్లాడతారు? మొన్న చిలకలగూడలో ఒక అబ్బాయిని కూడా 18 సార్లు కత్తితో పొడిచి చంపేశారు. అప్పుడు ఎవ్వరు ఏ రాజకీయ నాయకులు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలే? అప్పుడు రాజకీయ నాయకులు ఓట్ల కోసం అయితే వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి ఓటేపించుకుంటావు. ఆ తల్లి ఒక్కడ కొడకట ఇళ్ళలో పాస్ పని చేసుకొని బతికించుకుంటూ, మరి వాళ్ళ కోసం ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఆ అబ్బాయి తప్ప ఒప్ప అన్ని నిజాలు తెలిసినాక శిక్షణ చేస్తాడు. బండి సంజయ్ కొడుకు అయితే బండి సంజయ్ కొడుకు నా కొడుకుని వద్దని చెప్పిండా? ప్రజల్లో కూడా అందట్లో ఏం చెప్పాడు? నా కొడుకు తప్పు చేస్తే నేను శిక్ష వేయండి అన్నాడు. వద్దనైతే మీకు చెప్పలేదు కదా. అవి పక్కకు పెట్టి ఎంపీలు పెద్ద వాళ్ళు ఆడక్కలు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తాం. కరెక్ట్ కాదు కదా. అబ్బాయి మంచోడు కాదు, పోరం పోకమ్మటి ఎందుకు తిప్పింది తల్లిదండ్రులు? ఇట్లయితే మాకు ముందే తెలియదు కదా. ముందే తెలిస్తే మేము అప్రమత్తం అయ్యేటోళ్ళము. ఫ్రెండ్ అని చెప్పేసి పంపించినామని చెప్పి ఫ్రెండ్ అని పంపించిండు. కరెక్టే. ఇప్పటికే అన్నో చెల్లో లవర్సో ఎట్లనో ఉన్నారు. మరి ఇప్పుడు కూడా అట్లనే ఉండొచ్చు కదా. ఇప్పటికే ఏం చేయాలి? 5-6 నెలల బట్టి చెయ్యండి. నువ్వు మొన్న అక్కడ మీటింగ్ అయింది అవునా? ఆడ మోడీ గారు మీటింగ్ అయింది ఇవాళ తెల్లారి, ఇవాళ బండి సంజయ్ మీటింగ్ అయింది ఇవాళ తెల్లారి. ఇది పుక్క బయటికి రావాలా? మళ్ళీ 5-6 నెలల బట్టి ఏం చేసిండ్రు? మళ్ళీ అప్పుడు చిన్నపిల్లే కదా. అంటే అట్లా అయిందని కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో అయిందని అంటున్నారు. అప్పటి నుంచి చెప్పకుండా ఇప్పుడే బయటికి ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా కొంతమంది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మేమంటాను, ప్రజలందరూ అనుకుంటారు మేమంటాను. అప్పటి నుంచి వెళ్ళండి. ఇవాళ ఎందుకు బయట పెట్టి బండి సంజయ్ కొడుకున్న చిన్నపిల్లని ఇచ్చేసారని ఒక పోస్టర్లు కూడా వేస్తాండాక, మినిస్టర్ కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదక్క, కోర్టులు లా ఉన్నది, చట్టం ఉంది, అవన్నీ ఎందుకు పెట్టారక్క? తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలని
బండి సంజయ్ కొడుకైనా ఎవరైనా బండి సంజయ్ గారు కూడా తలంచాల తప్పు చేస్తే ముఖ్యమంత్రికైనా జైలు తప్పు చేస్తే అవన్నీ పక్కన పెట్టాక గోడల మీద ప్రతి ఒక్క ఆడమయ్యాల రోడ్లకి ఏదేదో మనిషికి వచ్చినట్టు మాట్లాడుతున్నా బండి సంజయ్ని ఎదుర్కోలేకనా మాట్లాడలేకనా లేకపోతే ఎక్కడ బీజేపీ వస్తుందని మీకు భయాలు పడ్డాయా? అట్లా వద్దక్క. ఏ పార్టీ వల్ల ఆ పార్టీ ఓట్లు తెచ్చుకొని గెలవండి. మాకు బీఆర్ఎస్ అయినా ఏదైనా మాకు అంత ఒకటే. కాబట్టి మేము ఉన్న నిదాలే మాట్లాడతాం, లేని అబద్ధాలు కూడా మాట్లాడకూడదు కదా. మాకు బండి సంజయ్ కాదు, మళ్ళీ ఎక్కడ బీజేపీ జెండా ఎగురుతుందనా? అంతేనా? ఇవాళ ఇన్ని రోజులు బట్టి బయట పెట్టాలా? ఇప్పుడే ఎందుకు పెట్టిండో ప్రజలు ఇది గమనించాలి. ప్రతి ఒక్కళ్ళని కూడా పల్లెటూరే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ చూస్తారు కదా. ఆ అబ్బాయి ఫారం బోక్ అయితే తల్లిదండ్రులు ఎందుకు పంపించిండ్రు, పార్కులకు ఎందుకు పంపించిండ్రు, హోటళ్లకు ప్రతి కాడ అమ్మాయి వీడియోలన్నీ బయట పెడతారు, ఇంకా ఉన్నాయి బయటకు వస్తాయి. అలా పోరగాడు ఫారం బోక్ అయితే శిక్ష వేస్తారు. అలా తండ్రి ఒక్కరిదే తప్పు ఉందని అనకుండా నిజాలు ఏంటో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాలి అంటారు. అంతే మరి. నిజాలు రాకుంటే పోరగాడు మంచోడు కాదు, పొల్ల మంచిగా. ఇప్పుడు అమ్మాయి మంచిది కదా మేము అంటలే కదా అనము, ఎందుకంటే ఒక ఆడ కూతురు కదా మేము అనము. నిజాలు బయటకు వచ్చినప్పుడు ఆ పోరగాడిని ఏం చేయాలనో చట్టాలు ఉన్నాయి. సత్యనారాయణ సార్ బొబ్బిలి పూలు ఉంది కదా, ఆయనే శిక్ష వేస్తాడు. బండి సంజయ్ వచ్చి నా కొడుకుని వేయొద్దని మాత్రం చెప్పడు. ఎవరి కొడుకైనా శిక్ష. నువ్వు 5-6 నెలల బట్టి ఎటుపోయినరు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనేది అదే, 5-6 నెలల బట్టి ఎటుపోయినరు. ఈ బీజేపీ మీద కుట్రానా కుతంత్రాలు ఎన్నో జరుగుతున్నాయి. బండి సంజయ్ గారి మీద ఎందుకు ఇది అదొకటి కావాలి. ఇవాళ సీతక్క అన్న మాటలకు కూడా మాకేం బాధ అంటే ఆ పేదవాళ్ళు చాలా మంది నష్టపోతుంటే వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడతా ఈ టీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్కటే. ఇప్పుడు కవితమ్మ ఒక్కటి వచ్చి ఒక మాట అన్నది, ఆమె ఉన్న మాట అన్నది, ఆమె చెడుగా అనలేదు. సీతక్క కూడా గట్లనే మాట్లాడితే అయిపోవు. సీతక్క ఏం మాట్లాడుతుంటే అరే ఆయనంట ఉరి తీయాలంట. మరి మొన్న మనిషిని చంపించిన వాడు ఉన్నాడు కదా, వాడిని ఎందుకు ఉరి తీయలేదక్క? 2 ప్రాణాలు తీసిన వాళ్ళని మరి ఉరి అన్న తీయాలంట. వాడి గురించి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు స్పందించిన జాలితోటి ఎవ్వరు మాట్లాడతలేదు. మరి ఈ బండి సంజయ్ కొడుకు మనిషిని కూడా చంపలేదు, అమ్మాయిని అట్లా చేయటం చాలా తప్పైతే అక్క శిక్ష వేద్దామి. నువ్వే కాదు చట్టం ఉంది, పోలీసులు రక్క, నువ్వే శిక్ష వేయాలని చంపేయాలన్నావు. అది కరెక్ట్ కాదు సీతక్క. నువ్వు అన్నీ చదువుకున్న దానివి, నువ్వు మా తెలంగాణ ఆడపడుసు, అది మనసులో పెట్టుకొని మాట్లాడక్క. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.